హాయ్ ఏపీ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి బీడీఎస్కు సంబంధించిన స్ట్రే రౌండ్ 1 మేనేజ్మెంట్ కోటా స్ట్రే రౌండ్ 1 అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మరి ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ తరపున మరి ఎవరికైతే కొత్తగా సీట్స్ వచ్చినాయి మరి కంగ్రాచులేషన్ చెప్తాం. అంటే ఈ లాస్ట్ మూమెంట్లో మీ సీట్ రావడం అనేది చాలా గొప్ప అదృష్టం. లేకపోతే మీరు లాంగ్ టర్మ్కి వెళ్ళాలి, మరి ఏదేదో చేయాలి. అదేవిధంగా మరి ఎంబీబీఎస్ తర్వాత హైయెస్ట్ అయిన బీడీఎస్ సీట్ రావడం అనేది కొద్దిగా గ్రేట్. మరి హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. మరి అదేవిధంగా చూసినట్టయితే ద లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్ ఆన్ ఆర్ బిఫోర్ 4వ తారీఖు, రేపు 2 గంటల లోపు అయితే ప్రతి ఒక్కళ్ళు రిపోర్ట్ చేయాలి. లేకపోతే మీ సీటు పోవడం ఖాయం, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు మరి టైం లేదు. ఎందుకంటే క్లాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మరి క్లాసెస్ మరి 21 నుంచే మరి స్టార్ట్ అయినాయి. అక్టోబర్ 21 నుంచే స్టార్ట్ అయిపోయినాయి కదా. 1 మంత్ డిలే అయిపోయింది. కాబట్టి వీళ్ళు ఎక్కువ రిపోర్టింగ్ టైం అయితే ఎక్కువ ఇవ్వటల్లా. జస్ట్ మనకి 1 డే, సపోజ్ ఈరోజు అలాట్మెంట్ వస్తే రేపు లోపే రిపోర్ట్ చేయాలంటున్నారు. మరి ఈరోజు దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఈరోజు వెళ్ళిపోయింది. ఈరోజు 5 లోపు అయితే 5 PM లోపు వెళ్ళిపోయి రిపోర్ట్ చేసేయండి, మనకు టైం లేదు. మరి అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ విశాఖపట్నం, ఈ విశాఖపట్నం ప్రాంతం వాళ్ళు అయితే 5 సీట్లు రావడం జరిగింది. మరి దీని కట్ ఆఫ్ చూసినట్టయితే మరి ఎవరైతే మరి విశాఖపట్నం వాసులు ఉన్నారో ఈరోజు వెళ్ళి వాళ్ళు రిపోర్ట్ చేసేస్తే మంచిది. మరి కేర్ డెంటల్ కాలేజ్ గుంటూరు 1 సీట్ వచ్చింది. మరి జాహ్నవి ఎస్టీలో 1 సీట్ రావడం అని 330. మరి సీకేజీ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ 4 సీట్లు రావడం జరిగింది. మరి అదేవిధంగా మరి గీతం డెంటల్ కాలేజ్ విశాఖపట్నం, ఈ విశాఖపట్నంలో ఉండే వాళ్ళందరూ మరి వెళ్ళేసి కాలేజీలు ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేసేయండి. ఎవరైతే మీకు దగ్గరగా ఉంటుంది, సపోజు మీరు లాంగ్ అనుకో, రేపు మరి ఈరోజు వెళ్ళిపోయి అక్కడ ఉండేసి నైట్ వెళ్ళిపోండి. మరి రేపు కొన్ని కాలేజీల్లో నైట్ జర్నీ ఇప్పుడు విజయవాడ వాళ్ళు విశాఖపట్నం వెళ్ళాలంటే నైట్ మీరు వెళ్ళిపోయి రేపు మార్నింగ్ అయితే రిపోర్ట్ చేసేయండి. అదేవిధంగా చూసినట్టయితే మరి జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రాజమహేంద్రవరం వాళ్ళు, గుంటూరు, విజయవాడ వాళ్ళు ఈ ప్రాంతం ఈరోజు అయితే రిపోర్ట్ చేసేయండి. స్ట్రే రౌండ్ 1 అండ్ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ జూపూడి ఇబ్రహీంపట్నం, దీనిలో 14 సీట్స్ అయితే రావడం జరిగింది. మరి 149, 170, 100 మార్కులు వచ్చినా కానీ సీట్ వస్తుంది. సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ఏలూరులో మరి 10 సీట్లు అయితే రావడం. సాయి డెంటల్ కాలేజ్ రీసెర్చ్ సెంటర్ శ్రీకాకుళంలో 2 సీట్లు వచ్చినాయి. మరి ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ తరపున. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ న్యూస్ ఎవరికైతే ఉన్నారో మీ యొక్క ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నేబర్స్ కానీ వాళ్ళతో షేర్ చేయండి. ఎవరికైతే మరి వాళ్ళు సీట్ కోసం చూస్తున్నారో, అప్లై చేస్తున్నారో, మీ నేమ్ అయితే ఇక్కడ చెక్ చేసుకోండి. మరి 4వ తారీఖు 2 గంటల లోపు అయితే ప్రతి ఒక్కరు కూడా మరి రెస్పెక్టివ్ కాలేజీలో రిపోర్ట్ చేసేసి ఫీజెస్ కూడా మీకు SMS వచ్చింది అనుకున్నాను. మీరు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాట్మెంట్ ఆర్డర్ని మనకి యూనివర్సిటీ ఫీజు కట్టేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ సర్టిఫికెట్లు అన్నీ తీసుకోండి. మీ డీడీ పేమెంట్స్ అన్నీ ఒక్కొక్క రిపోర్టింగ్ ఎలా చేయాలో మన ఛానల్లో కూడా వీడియోస్ పెడతాం జరిగింది. ఆ వీడియోస్లో మరి రిపోర్టింగు మరి బాండ్ పేపర్స్ ఉంటాయి, మరి షూరిటీ బాండ్ పేపర్స్, ఆ పేపర్స్ అన్నీ ఈరోజు వెళ్ళలేకపోతే మీరు ఏం చేస్తారంటే ఈరోజు అన్నీ కావాల్సినవి రెడీ చేసుకుని ఈ నైట్కి కానీ రేపు మార్నింగ్ కానీ, విశాఖపట్నం వాళ్ళు అయితే రేపు మార్నింగ్ వెళ్ళి రిపోర్ట్ చేయండి. మరి అదేవిధంగా నాన్ లోకల్స్ అయితే ఈ నైట్కి బయలుదేరి రేపు మార్నింగ్ ఆ ప్లేస్కి వెళ్ళడానికి ట్రై చేయండి. మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాను వన్స్ అగైన్. థ్యాంక్ యూ, బాయ్ వెరీ మచ్.